गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वती नमः విక్లరా వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 10 పర్వాలు 18 పర్వాల్లో 10 పర్వాలు పూర్తి చేశాం. 11వదైన శాంతి పర్వంలో కూడా నూట 64 అధ్యాయాలు పూర్తి చేసి 165వ అధ్యాయంలోని 40వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 41వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదితం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. అధర్మకారీ ధర్మేణ తపసా హంతి కిల్బిషం భువన్స్తేన ఇతి స్థేనం తావత్ ప్రాప్నోతి కిల్బిషం. పాపం చేసినవాడు తన పాపాన్ని ధర్మాచరణం ద్వారా తపస్సు ద్వారా పోగొట్టుకుంటాడు. ఏంట్రా నీళ్ళన్నీ పోసుకుంటూ వస్తున్నావు? కడుక్కొని వస్తే దులపాలి కదా. బయటకు పోయి నీళ్ళంతా శుభ్రంగా దులిపి తీసా. అస్తేనం స్తేన ఇచ్చుక్త్వా ద్విగుణం పాపమాప్నుయాత్ త్రిభాగం బ్రహ్మహత్యాయ కన్యా ప్రాప్నోతి దుష్యతి. దొంగ కాని వాడిని దొంగ అంటే అన్నవాడికి 2 రెట్ల పాపం కలుగుతుంది. కన్య శీలం పోగొట్టుకుంటే బ్రహ్మహత్యా పాపంలో 3వ వంతు కన్యకంటుకుంటుంది. ఎస్తు దూషయితా తస్యాః శేషం ప్రాప్నోతి పాప్మనః బ్రహ్మణానవగర్హ్యేహ సృష్ట్వా గురుతరం భవేత్. అలానే ఆ కన్యశీలాన్ని పోగొట్టిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడు 1 పాలు 3 పాళ్ళేమో బ్రహ్మహత్యా దోషంలో 3 పాళ్ళు కన్యకంటుకుంటే 4వ పాలు ఆ శీలం పోగొట్టిన వాడికి అంటుతుంది. అది ఇక ఈ లోకంలో బ్రాహ్మణులు నిందించి లేదా వాళ్ళని పట్టుకొని నెట్టివేసినా వాళ్ళకి మహత్తరమైన పాపం కలుగుతుంది. వర్షాణం హి శతం తావత్ ప్రతిష్టాం నాతిగచ్చతి సహస్రం చైవ వర్షాణాన్ని పచ్చన రకం వసేత్. 100 సంవత్సరాలు ఆ పాపం చేసినవాడు, ఏ పాపం చేసినవాడు? బ్రాహ్మణుడు నిందించినవాడు పిశాచంలాగా తిరుగుతాడు. వాడికి ఉండటానికి చోటు దొరకదు. అదేవిధంగా ఆ తర్వాత 100 సంవత్సరాలు పిశాచం అయిన తర్వాత మళ్ళీ 1000 సంవత్సరాలు వాడు నరకంలో పడతాడు. తస్మాన్నైవావగహ్యేత నైవ జాతు నిపాతయేత్ శోణితం యావతః పాంసున్ సంకృహ్లీయాత్ ద్విజక్షణాత్.
తావతీ స సమారాజన్ నరకే ప్రతిపచ్చతి. కాబట్టి బ్రాహ్మణ నింద చేయకూడదు, వారిని ఎప్పుడు కూడా కింద పడవేయకూడదు. బ్రాహ్మణుడి శరీరానికి గాయమై అందులో నుంచి వచ్చిన రక్తం ఎన్ని ధూళికాలను తడుపుతుందో, ఆయనకు గాయం కలిగించిన వాడు అన్ని సంవత్సరాలు నరకంలో పడతాడు. భ్రూణహవమధ్యేతు శుజ్యతే శస్త్రపాతత ఆత్మానం జుహుయాదగ్నౌ సమిద్ధేతేన శుజ్యతే. గర్భగత శిశువును చంపినవాడు యుద్ధంలో ఆయుధపు దెబ్బతో మరణిస్తే వాడికి శుద్ధి కలుగుతుంది. లేదా బాగా మండే అగ్నిలో దూకి దగ్ధురై పాపాన్ని పోగొట్టుకుంటాడు. అంత గొప్ప తప్పు అన్నమాట గర్భస్థ శిశువుని చంపేయడం. ఈ రోజులో ఆ హృదయ పనగా ఇష్టం లేకపోతే గర్భాన్ని తీసేయిస్తున్నారు. అది ఎంత గొప్ప పాపమో చెప్తున్నాడు భీష్ముడు వారి ధర్మరాజు. అటువంటి పాపం పోవాలంటే ప్రాయశ్చితం ఏమిటయ్యా అంటే అగ్నిలో పడి దగ్ధం కావటమేట. సురాపో వరుణీమిష్ణాం పీత్వా పాపాత్ విముచ్యతే తయా సకాయే నిర్దగ్నే మృత్యుం వా ప్రాప్తి శుద్ధ్యతి. లోకాంశ లభతే విప్రో నాణ్యథా లభతే హి సహ. మద్యపానం చేసేవాడు ఆ మద్యాన్ని బాగా కాచి వేడి మద్యం తాగితే ఆ పాపం నుండి విముక్తుడవుతాడు. దాంతో శరీరం కాలి మరణిస్తే అతడు శుద్ధుడవుతాడు. ఇలాగే శుద్ధుడైతేనే ఆ బ్రాహ్మణుడు ఉత్తమ లోకాలకు పోతాడు. వేరే మార్గం లేదు సుమా. గురుతల్పమధిష్టాయా దురాత్మా పాపచేతన ఆకారాం ప్రతిమాం విద్యా మృత్యునా శోభిశుద్ధ్యతి. పాపాలోచనలు గల దుర్మార్గుడు గురుపత్ని సంగమ పాపం కనుక చేస్తే బాగా కాలిపోయిన స్త్రీ ప్రతిమను ఆలింగనం చేసుకొని ప్రాణాలు పోగొట్టుకోవాలి వాడు. అప్పుడే వాడికి ప్రాయశ్చితం. అథవా శిష్ణ వృషణౌ ఆదాయ అంజలినా స్వయం నైరుతీన్ దిశమాస్తాయ నివతేత్సద్వజిగ్ బ్రాహ్మణేపి వా ప్రాణాన్ సంచజితేన శుద్ధతి. లేక తన శిష్ణాన్ని వృషణాల్ని స్వయంగా ఖండించుకొని చేతులతో పట్టుకొని నైరుతి దిక్కువైపు పోతూ ప్రాణాలు అర్పించాలి వాడు. అప్పుడు వాడు శుద్ధుడవుతాడు సుమా. రేపు మనం 52వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణం. సాయి.